ఏడే నిన్న ఆదిపూర్ సినిమాకి వెళ్ళారు కదా, కొంతమంది ఫ్యాన్స్ కోసేసుకొని రత్తాలు గిత్తాలు బొట్లు గిట్లు పెట్టేశారండి. ఒకడం మీద అన్నాడు తుక్కురాకు కొట్టేశారు. కానీ చిన్నపిల్లలండి బాబా థియేటర్లోనండి బాబాయ్ గోల్ గోల్ చేస్తున్నారండి, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని. కానీ పెద్దోళ్ళ ఫ్యాన్స్ ఎంతైనా డార్లింగ్, చిన్నపిల్లలకు కూడా డార్లింగ్ అయిపోయాడండి. కానీ అసలు మామూలు లేదండి, పిల్లలు కుర్చీలండి జై శ్రీరామ్ అంటే అబ్బాబ్బాబ్బా ఏమి నినాదాలు చేస్తున్నారండి. కాదు వీడియో చూడండి ఒకసారి, నా మాట అబద్ధం అయితే బా కదండి, సూపర్ ఉంది కదా. जो भी पाने लायक है तो पा चुका है. ఏనా దేవుడు ఎవరికైనా దేవుడేనండి. కొంతమంది అల్లాని పూజ చేస్తారు, ఏంటంటే మన ముస్లిం సోదర్స్. కొంతమంది క్రైస్తవ యేసు ప్రభుని పూజ చేసుకుంటే మనమైతే జై శ్రీరామ్, నో ప్రాబ్లం దానికైతే ఏనే. కానీ ఏంటంటే ఎవరి పిచ్చి ఆలదే. కానీ ఏమైందంటే దారికి అడ్డంగా ఉందో మరి ఎక్కడుందో తెలియదు కానండి, గుజరాత్లోని జూనాగఢ్ నోరు కూడా తిరగట్లేదండి సరిగ్గా. కానివ్వండి అది కూల్చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం ఉంటుంది కదండి, ఈ ప్రభుత్వాలు ఈ కొంచెం గ్రీన్లు తీసుకెళ్ళేప్పటికీ మొత్తం 300 మంది అండి, మొత్తం ముస్లిం సోదరసు. కానీ మాది కూల్చకూడదు, మాది అసలు ఉండాలి అని చెప్పేసి పోలీసులని తుక్కురాకు కొట్టేశారండి. రాళ్ళు గీళ్ళు పెట్టి అసలు మామూలు రప్పరప్ప చేసేసారు. కాకపోతే అబద్ధం కాదండి, వీడియో చూడండి ఒకసారి. ఏంటి మనం ఒకటి అనుకుందామండి, మన ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అక్రమాలు అన్యాయాలు ఎక్కడ పడితే అక్కడ జరుగుతూనే ఉంటాయి. కానీ ఏంటంటే మనకు కొన్ని కొన్ని తెలియవు. దాంట్లో ఇప్పుడు మన బాపట్ల, మన ఆంధ్రప్రదేశ్ అండి, మన బాపట్ల జిల్లాలోని ఉప్పరవారిపాలెంలో పాపం తల్లిదండ్రులు లేరండి, మన చిన్నప్పుడు చచ్చిపోయారు. ఏదో కారణం చేత ఏదో పాపం చిన్నప్పుడు చచ్చిపోయారండి. పిల్లగాడు 10th క్లాస్ చదువుతున్నాడు, అక్కొచ్చి ఏదో కూలి పనుకో దేనికో వెళ్ళిపోతుంది. ఈ పనికి వెళ్తారు కదండి, తాపీ మేస్త్రులు పనికి వెళ్తుంటారు కదండి. అందరూ మంచులు ఉంటారు కదండి, ఎవరో ఒకరు ఏదో ఉంటూనే ఉంటారు. అసలు అందుట్లో ఆడపిల్ల ఒంటరిదే, తల్లిదండ్రులు లేరు, వెనక ముందు ఎవరు లేరంటే ప్రతి ఓడికి కన్నుపడే అవకాశం ఉంటుంది కదండి. అదేమైందంటే రోజు అక్కని ఏడిపిస్తున్నాడంటండి. ఈ చెప్పుకోలేక పాపం ఎవరు ఉన్నారు, పాపం ఒక తమ్ముడు ఉన్నాడు, వాడు 10వ తరగతి క్లాసు. ఈ చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడిపోతుంది అమ్మ. అయితే ఆ తమ్ముడికి ఎలా తెలిసింది, ఇలాగా ఎందుకు మా అక్కని ఏడిపిస్తున్నావు అని చెప్పేసి వెళ్ళి పాపం అతను అడిగాడు, ఎందుకు మా అక్కని ఏడిపిస్తున్నావు నువ్వు అంటే. ఇది మనసులో పెట్టుకున్న ఈ తాపీ మేస్త్రి ఏం చేసిందంటే ఆ పిల్లోని పెట్రోల్ పోసి తగలబెట్టేసాడండి. అంటే ఈ పిల్లోడికి అడ్డు తొలగించుకోవాలని చెప్పి. కానీ ఊర్లో మాత్రం అండి గ్రామస్తులు మాత్రం చితగ్గొట్టేసి దీనికి ఏమైందండి, ఆ ఊరు ఎంపీ గారంట మోపుదేని వెంకటరమణ గారు ఎవరో ఆర్థిక సాయం చేస్తానని చెప్పేసి ఏదో ఎంతో డబ్బులు ఇవ్వవచ్చు, మీరు వద్దు మేమే ఇస్తాం, మీకు అమౌంట్ ఎక్కువ ఇస్తాం, 1 లక్షగా మీరు 1 లక్ష ఇస్తే మీరు 2 లక్షలు ఇస్తాము అని చెప్పి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అర్జెంటుగా, అడంతా మేము తేల్చేద్దామని చెప్పేసి రచ్చ జరుగుతుందండి. కానివ్వండి ఇలాంటి అన్యాయాలు మాత్రం జరగకూడదు సార్. మన యంత్రాంగం కానీ, ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో మన పోలీస్ యంత్రాంగం కానీ ఎవరు కానీ ఇలాంటి అడ్డుకట్ట వేస్తే కానీ మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే పోవు. అలాగే మన నిన్న సంగారెడ్డిలో కూడా అలాగే జరిగిందండి. ఈ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తుంటారు కదండి, ఈ టీచర్లు కానీ మాస్టర్లు కానీ ఏంటి వాళ్ళకి మైండ్ సరిగ్గా ఉంటుందా, లేకపోతే ఈ పిల్లల్ని చూసి ఇలాగ చేస్తే బాగుంటుందా అని అనిపిస్తుంది, మనకైతే తెలియదు. పాపం పుణ్యం. ఇదివరకు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్నారు. అంటే తల్లిదండ్రుల తర్వాత గురువే తల్లి, గురువే తండ్రి, గురువే దైవం అన్నట్టు మన పూర్వకాలం నుంచి వచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే గురువులు కామగురువులు అయిపోతున్నారు, కామాంధులు అయిపోతున్నారు. ఏది ఎక్కడ దొరికితే ఏది ఏం చేద్దాం అన్నట్టు అవుతుందండి.
నా సంగారెడ్డిలో అదే జరిగిందండి. ముగ్గురు పిల్లల్ని పైకి తీసుకెళ్ళి స్కూల్ పిల్లలే ఆడపిల్లల ముగ్గురిని పైకి తీసుకెళ్ళి మన పేర్లైతే వద్దండి తప్పు, అవి ఎంతైనా మనకి ఆడపిల్లలు ఉన్నారు, తప్పు మాట అనకూడదు. కానీ అంటే మన ముద్దు పెడతా పెట్టాలి, అది ఇక్కడ మిమ్మల్ని తోసేస్తానని చెప్పి వాళ్ళని రోజు టార్చర్ పెడుతున్నాడంట. కానీ అది ఎలాగా అయితే ఈ పిల్లలు ఒకరి తర్వాత ఒకరు కదండి, ముగ్గురు ఆడపిల్లలు అంటే స్కూల్లో పిల్లల్ని ఇబ్బంది పెడుతుంటే అది వచ్చి తల్లిదండ్రులు చెప్పారు. కానీ అండి ఆయన చితక్కొట్టేశారండి పట్టుకొని, మామూలు కొట్టలేదండి, తుక్కురాకు కూడా పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. కానీ అదేంటంటే ఇంకా కేసు నడుస్తుందండి అది. ఏనే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఎక్కడున్న ఆడపిల్లలు కానీ వాళ్ళ తండ్రికి ప్రతి ఒక్కరికి కూడా ఇదొక ఎలాగుందంటే ఒక యుద్ధ రంగం లాగా ఉంటుంది. ఈ పాప స్కూల్కి వెళ్ళిన పాప ఇంటికి వచ్చేదాకా భయమే, ఒక భార్య మార్కెట్కి వెళ్ళిందని ఎక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చిన దాకా భయం, ఒక చెల్లి కాలేజీకి వెళ్ళి ఇంటికి వచ్చిన దాకా భయమే. ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళని మనం ఎంత శుభ్రంగా మనం పరిరక్షంగా మనం కాపాడుకుంటాము, అలాగే మన భూదేవతను కూడా ఎంత పరిరక్షంగా మనం కాపాడుకుంటాము. అప్పుడు దాకా మగాడు అన్నవాడు నెంబర్ 1గా ఉంటాడు. కానీ ఏ రోజు మనం ఆడవాళ్ళని మనం ఇబ్బంది పెట్టాము, ఆ రోజు మగాడు అన్నవాడు వేస్ట్ ఒక రకంగా చెప్పాలంటే అండి. వెళ్తుంటే ఆవిడ వచ్చి పోసారా? అండి మరిన్ని వార్తలతో మీ ముందుకు వస్తాండి. 95 టీవీ న్యూస్ ఛానల్, మీ మహేష్. నమస్తే అండి.